ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు, వలలు, అవుట్ బోట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా 40% సబ్సిడీ తోటి ఆటోలను కూడా లబ్దిదారులను తొందరలోనే ఎంపిక చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు సైకిళ్లు, వలలు, అదేవిధంగా మోపెడ్లను కూడా మన ప్రభుత్వం సబ్సిడీతోటి ఇవ్వడం జరిగింది. ఏదన్నా కానీ ఈరోజు మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి, చేపలు అనేవి మంచికరమైనటువంటి భోజనం. అదే కాకుండా ఈరోజు భారతదేశాన్ని మనకి రాష్ట్రంలో విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఈ చేపలు, రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తా ఉన్నాయి. కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి, అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. నేను మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు పూర్తిగా వీటన్నిటికీ మనం మారి ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కూడా మనకి